హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు మనీకి సంబంధించిన చాలా టిప్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకో కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. మధ్యతరగతి నెలాఖరి ఇబ్బందులు. మిడిల్ క్లాస్ మనిషికి నెలలో మొదటి వారం స్వర్గంలా కనిపిస్తుంది, చివరి వారం నరకంలా అనిపిస్తుంది. నెమ్మదిగా పర్సు బరువు తగ్గుతూ చివరి వారానికి వచ్చేవరకు పర్సు చిన్నబోతుంది. ఈ ప్రభావం అతడి మనసు మీద పడుతుంది. ఓ పట్టాన నిద్ర పట్టదు, అసహనం అధికమవుతుంది, భార్య పిల్లల్ని విసుక్కుంటారు, స్నేహితుల మీద అరిచేస్తారు, బాస్తో గొడవ పడతారు. అటు బంధాలు ఇబ్బంది పడతాయి, ఇటు ఇంక్రిమెంట్లు కోతలు పడతాయి. ఇంకేముంది, బీపీ పెరుగుతుంది, అధిక రక్తపోటు, అన్ని రోగాలకి సింహద్వారం. ఇన్ని నష్టాలకు కారణం నెలాఖరు కష్టాలే. ఏ సమస్యకైనా రెండే పరిష్కారాలు: ఒకటి అధిగమించటం, రెండు అలవాటు పడడం. ఈ మధ్య ఇంకొక పరిష్కారం వచ్చింది, తాత్కాలికంగా సర్దుకుపోవడం. మిడిల్ క్లాస్కి ఎందుకు నెలాఖరున ఇబ్బందులు వస్తాయి, వీటిని ఎలా అధిగమించవచ్చు అని మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. పాయింట్ 1 వచ్చేసి, మనకంటూ ఒక బడ్జెట్ ఉండాలి. మీకు శాలరీ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, గ్రాసరీ ఏంటి, రెంట్ ఏంటి, లేదా ఈఎంఐలు ఏంటి, స్కూల్ ఫీజులు ఏంటి, మీ ట్రాన్స్పోర్ట్ ఏంటి, మొత్తం కూడా మీకు బడ్జెట్ లెక్క ఉండాలి, దేనికి ఎంత అని. ఓకే, మంత్ చివరికి వచ్చేవరకు మనకి మినిమం ఖర్చులకి ఎంత ఉండాలో కూడా మీకు బడ్జెట్లో తీసి ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్లానింగ్ ఉంటుందో, మీ ఇన్కమ్ని ఎప్పుడైతే ఇన్ని భాగాలుగా డివైడ్ చేస్తారో ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒకవేళ ఎక్కువ ఖర్చుకి వెళ్ళిపోతూ ఉంటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అందుకని బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఎప్పుడైతే బడ్జెట్ రాయకుండా ఉంటారో, మీకు అంచనా లేకుండా, ఒక ఆలోచన లేకుండా మీ శాలరీ దాటేసి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. రెండో పాయింట్ వచ్చేసి, మన బడ్జెట్లో అత్యవసర ఖర్చులు, అద్దె, ఉప్పు, పప్పు, స్కూల్ ఫీజులు, మందులు, రవాణా, ముఖ్యమైన చెల్లింపులు, బీమా పాలసీలు, ఈఎంఐలు, సిప్పులు, క్రెడిట్ కార్డు బిల్లులు, మిగతా సొమ్ముల్లోంచి కొంత ఎమర్జెన్సీ ఫండ్కి కేటాయించాలి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే సడన్గా ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే మనం చాలా టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్లో ఇప్పటిదాకా లేని ఒక హ్యాబిట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ని రెడీ చేసుకోవడం. ఎగ్జాంపుల్కి, మీకు నెలకి మీ ఫ్యామిలీ గడవడానికి ఒక 10,000 అవుతే 6 నెలలకు సరిపడా, అంటే దాదాపుగా 60,000 ఎమర్జెన్సీ ఫండ్ నెమ్మదిగా సేవ్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే చాలా ఇబ్బందుల పాలు అవుతాం. థర్డ్ పాయింట్ వచ్చేసి, మధ్యతరగతి జీవికి జీతమే జీవితం. మీ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకోండి. మీ శ్రమకు, మీ నైపుణ్యానికి తగిన జీతం లభిస్తుందో లేదో లెక్కలు చూసుకోండి. అవసరమైతే మీ ఆఫీసర్స్తో మాట్లాడండి, జీతం పెంచమని అడగండి. తప్పనిసరి అయితే మరో ఉద్యోగానికి ప్రయత్నించండి. అదే సమయంలో మీలోనే ఏదైనా లోపాలుంటే సరిచేసుకోండి. కొత్త స్కిల్స్ మీద పట్టు సాధించండి. సో మీ స్కిల్స్కి తగ్గట్టు శాలరీ వస్తుందా లేదా, ఒకవేళ మీరు ఎక్కువ కష్టపడుతున్నారు, అంత కష్టానికి తక్కువ శాలరీ వస్తుందంటే మీ సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడండి. ఇంక్రిమెంట్ అవ్వట్లేదంటే కొత్త జాబ్ వెతుక్కోవడానికి ట్రై చేయండి. ఇంకా మీలో స్కిల్స్లో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎక్కడ ఖర్చులు అదుపు తప్పుతున్నాయో గుర్తించండి. ఇంటి అద్దె ఎక్కువగా అనిపిస్తుందా, ఇంకాస్త తక్కువలో ఇల్లు ఎత్తుక్కోండి. క్రెడిట్ కార్డు బిల్లులు అధికంగా ఉంటే మీ లైఫ్ స్టైల్ ఖర్చులలో మార్పు తెచ్చుకోండి. ఖర్చు ఎక్కువ ఎక్కడ అవుతుందో గమనించండి. దాన్ని ఏ స్థాయిలలో ఎక్కడెక్కడ కంట్రోల్ తీసుకొచ్చుకో చూసుకోండి. అలా కంట్రోల్ చేసుకుంటూ మీ బడ్జెట్ని మీ కంట్రోల్ దాటకుండా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, కొన్ని ఉద్యోగాల్లో ఎదుగుదల అవకాశాలు తక్కువ, శాలరీస్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. వయసు పరంగానో, స్కిల్స్ పరంగానో, బాధ్యతల వల్లనో కెరీర్లో రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చాలకపోవచ్చు. అలాంటప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి. మీకు తెలిసిన కళని పార్ట్ టైం ఆపర్చునిటీగా ఎంచుకోండి. దాన్ని ఎలా మీ అవసరాలకి మార్చుకోవాలో మీరు ఆలోచించుకోండి. పార్ట్ టైం జాబ్స్ ఎత్తుక్కోండి. ఓలా, మీకు డ్రైవింగ్ వస్తుందా, ఓలా డ్రైవర్గా చేరండి, ఊబర్ డ్రైవర్గా వెళ్ళండి. ఓకే, డ్రైవింగ్లో మీకు చాలా స్కోప్ ఉంటుంది. పార్ట్ టైంలో కనీసం 10,000 to 15,000 దాంట్లో సంపాదించుకోవచ్చు. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా వెళ్ళొచ్చు, కాంటెంట్ రైటర్గా వెళ్ళొచ్చు, పార్ట్ టైం టెలికాలర్గా పనిచేయచ్చు, డేటా ఎంట్రీ వర్క్ చేయొచ్చు,
మీరు బేకరీతో మాట్లాడుకొని ఇంట్లో బేకరీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి బేకరీకి ఇవ్వచ్చు. వీకెండ్లో టూర్ గైడ్గా పనిచేయచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేయచ్చు, చిట్ ఫండ్ ఏజెంట్గా పనిచేయచ్చు, ఎల్ఐసి ఏజెంట్ లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారచ్చు. లాస్ట్ వన్, నెట్వర్క్ మార్కెటింగ్ ఏజెంట్గా కూడా మీరు మారచ్చు. ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్ రావడానికి ఏమేమి స్కోప్లు ఉన్నాయో వాటిని అన్నిటిని ఎతకండి. మీరు ఏం చేయగలుగుతారో దాన్ని చేయండి. మీ హాబీకి తగ్గట్టు మీకు వచ్చిన పనిని బట్టి మీరు చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు అప్పుల్లో ఉన్నప్పుడు, ఈ అప్పుల నుంచి నెమ్మదిగా బయటపడడానికి వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని మేము సజెస్ట్ చేస్తున్నాం. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మేము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. పార్ట్ టైంలో మీరు ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎవ్రీడే 2 hours ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో మీరు క్లయింట్స్తో ఎలా మాట్లాడుకోవాలి, మీ ప్రాస్పెక్ట్స్తో ఎలా మాట్లాడుకోవాలి, ఆ ప్రాస్పెక్ట్కి బిజినెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాట్సాప్, ఫేస్బుక్ను ఉపయోగించేసి మీరు ఈ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ మా బిజినెస్ కన్సల్టెన్సీ మీకు నేర్పిస్తూ మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.